మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇవాళ బ్రహ్మంకి సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ తోటి మొదలు పెడదాం. ప్రతి వీడియోలోనూ మనం చెప్పుకుంటున్నాం, మనం టార్గెట్ బ్రహ్మము అని. దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకునే ప్రాసెస్లో కొన్ని డెఫినేషన్స్, కొన్ని టెర్మినాలజీ కొన్ని తెలుసుకున్నాం. ముఖ్యంగా వేదాలకు సంబంధించినటువంటి యొక్క జ్ఞానం ద్వారానే ఈ ప్రయాణం సాగుతుంది. వేదాలలో కూడా ఉపనిషత్తులు, తర్వాత భగవద్గీతలో శ్లోకాలని మనం అక్కడక్కడ అవసరమైన దగ్గర వాడుకుంటాం. ఇప్పుడు డైరెక్ట్గా బ్రహ్మానికి వద్దాం. బ్రహ్మము అంటే ఏమిటి అనేది మౌలికమైన ప్రశ్న వేసుకున్నప్పుడు, మరి ఏదైనా ఒక విషయాన్ని డిఫైన్ చేయకుండా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేం. డిఫైన్ చేయటం అంటే ఇది అని అనటం. ఏ వస్తువు కావచ్చు, ఒక మనిషికి ఒక డెఫినేషన్ ఉంది. వీడికి 2 కాళ్ళు ఉంటాయి, ఇలా నడవగలుగుతాడు, వీడికి వెన్నెముక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభాగం ఏర్పడటం మూలంగానే ఈ అనాలిసిస్ చేయగలుగుతున్నాడని చెప్తారు శాస్త్రీయంగా. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఈ రకంగా ఉంటాడు అని ముందు డిఫైన్ చేసిన తర్వాత, సో ఈ ప్రస్తుతం ఉన్న 800 కోట్ల హ్యూమన్ బీయింగ్స్ కూడా మానవుల కిందకు వచ్చారు. ఇంకా వేరే అనేక జంతుజాలం ఉన్నాయి. అంటే ముందు మానవుడు అంటే ఒక డెఫినేషన్ వచ్చింది, ఇతను ఈ విధంగా ఉంటాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్లా వచ్చాడు, మరి డార్విన్ సిద్ధాంతంలో మరి ఏపు నుంచి వచ్చాడు, అదే దట్ ఈస్ ఆల్ డిఫరెంట్. ఇప్పుడు ఈ సమయంలో మానవుడు అంటే ఒక 2 కాళ్ళు ఉంటాయి అతనికి, ఇది గుండె, ఈ నిర్మాణం, ఇవన్నీ శరీర నిర్మాణాలు ఉన్నాయి. ప్రత్యేకించి వీడికి ఉన్నటువంటి యొక్క శక్తి విశ్లేషణ సామర్థ్యము. ఈ విశ్లేషణ సామర్థ్యం మూలంగానే శాస్త్రాలు అభివృద్ధి చెంది ఊహాతీతంగా వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు అనేకమైనటువంటి యొక్క మూఢనమ్మకాల బారిన ఉండేవి చంద్రమండలానికి కూడా వెళ్ళి రాగలుగుతున్నారంటే వాడు ఏ విషయాన్నైనా విశ్లేషించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే దానికి కారణం. ఇప్పుడు కూడా మనం బ్రహ్మాన్ని కూడా అదే విధంగా మనం డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని ఏమన్నాడంటే తైత్రీయ ఉపనిషత్తులో బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరా అని అన్నారు. అంటే బ్రహ్మ సత్యము, ఈ కనపడే జగత్తంతా మిథ్య, ఈ జీవుడు బ్రహ్మాన్ని తెలుసుకోవడమే వాడి యొక్క లక్ష్యం. దీన్నే ఇంకొక విధంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అన్నాడు. 4-5 డెఫినేషన్స్ ఒకేసారి తెలుసుకున్నాం. సత్యం, జ్ఞానం, అనంతం. సత్యం ఏమిటి, జ్ఞానం ఏమిటి, అనంతం ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో కూడా ఈ పదాలు దీనికి ముఖ్యంగా క్లారిటీకి చాలా బాగుంటాయి. అంటే ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్. అనంతాన్ని ఇన్ఫైనెట్నే బ్లిస్ అని కూడా అంటారు. సచ్చిదానందం అనేది కూడా దీన్ని ఉంటుంది. సచ్చిదానందమూర్తి, సచ్చిదానందం అనేది పేర్లు కూడా పెట్టుకుంటుంటారు. ఇది యాక్చువల్గా బ్రహ్మానికి తెలియజేసేటటువంటి ఒక క్వాలిటీస్. సో మనకి సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపర. ఇది అద్వైత సిద్ధాంతంలో జగత్ అంతా మిథ్య, బ్రహ్మం సత్యం. ఇంకొకటి కూడా అన్నారు, ఏంటంటే
సతేవ సౌమ్యం ఇదమగ్రాసి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇది కొంచెం లెంగ్దీగా ఉంది. సత్ ఏవ సౌమ్యం ఇదమగ్రాసి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఏకమేవ ఒకే ఒక్కటి ఉన్నది. అద్వితీయం అంటే రెండు లేవు. ఒకటే ఉందన్న తర్వాత రెండు లేవు అని అంటే ఇక నువ్వు అసలు రెండోదో దాని గురించి నువ్వు ఆలోచించడానికి వీలే లేదు, ఉన్నది ఒక్కటే అని. సత్యేవ సౌమ్యం ఇదమగ్రాసి అంటే సృష్టికి పూర్వం సత్తు ఉన్నది అని. ఈ సత్తు ఏమిటి అనేది చూద్దాం. తెలుగులో సత్యం అని అంటాం, వీళ్ళు సత్తు కదా. సృష్టికి పూర్వం సత్తు ఉండటం అంటే మరి సృష్టి పూర్వం ఎట్టుంటుందని, సృష్టి పలానా రోజు నుంచి స్టార్ట్ అయింది, మరి అంతకుముందు ఏమి లేదని అనడానికి కాదు కదా. అంటే ఈ సిద్ధాంతంలో సృష్టి అనేది ప్రత్యేకంగా ఏమి జరగటం అట్లాంటిది ఏమీ లేదు అనేది ఇక్కడ రూఢిగా చెప్తున్నారు. అంటే సృష్టికి పూర్వం కూడా ఉందంటే ఇట్ హెస్ ఎగ్జిస్టెడ్ ఎవర్ సిన్స్. ఒక చోట నుంచి వచ్చినది కాదు, ఇక ఉందంతే. కాబట్టి ఈ ఫలానా దాన్ని అక్కడ నుంచి సృష్టి జరిగింది అనేది ఏమి లేదు. ఇది మరి ఇందులో 3 పదాలు ఉన్నాయి ప్రధానంగా: సత్యం, జ్ఞానం, అనంతం. ఈ సత్యం అనేదాన్నే సత్ అని అంటారు, జ్ఞానం అనేదాన్ని చిత్ అంటారు, అనంతాన్ని ఇన్ఫైనట్. ఈ 3 పదాలని మనం విశ్లేషించుకుంటే మరి ఒకటే అంటున్నారు, మళ్ళీ 3 చెబుతున్నారు కదంటే మనకి ఈ సృష్టిలో కనపడుతున్న మొత్తాన్ని ఒకటి కింద మరి తీసుకురావాలి. కనపడుతున్న కూరగాయలని అన్నిటిని కూడా మిక్సీలో వేసి ఒకటే రసం చేసేసినట్లుగా ఏదైనా కానీ దాంట్లో లాక్కొచ్చేయాలి. ఎట్ట లాక్కు రావడం అనేది ఇక్కడ మనం చేసే ప్రయత్నం. ఇది సామాన్యమైన విషయం కాదు. దీనికి సబ్జెక్ట్ ముందే చెప్పాను, ఒక జీవితకాలం సరిపోదు. కానీ మనం అత్యంత తక్కువ సమయంలో దాన్ని గ్రాస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సత్యం అనే దానిలో ఇది మనం మామూలుగా సత్యమునే పలకవలను అంటే అది అబద్ధం ఆడకూడదు, ఆడిన మాట నిలబెట్టుకోవాలి అనేదాన్ని సత్యం కింద మనం వాడుతున్నాం తెలుగులో. అది సంస్కృత పదం. దానికి ఇక్కడ మనం వాడుతున్న సత్, సత్యం అనేది అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఇది నిజము, అబద్ధము, ఆడిన మాట తప్పకుండా ఉండటం అనే అర్థం అసలు ఇక్కడ దాన్ని అప్లై చేయకూడదు. అది కాదు ఇక్కడ. మరి ఏంటి అనేది చూద్దాం. ఎగ్జిస్టెన్స్ అంటున్నాం కదా, ఎగ్జిస్టెన్స్ చూద్దాం. మరి ఒక అడ్రస్ ఇచ్చాం. ఇంతకీ దీనికి ఒక డెఫినేషను, ఒక అడ్రస్సు ఇచ్చాం. దాని ద్వారా మనం వెతుక్కుంటూ పోవాలి. ఇక ఏదైనా మనకు ఒక అడ్రస్సు తెలుసుకోవాలన్నప్పుడు ఆ స్ట్రీటు, ఆ నగరం, ఆ దేశం అలా వెళ్ళిపోతూ ఉండాలి కదా, మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న మరి అవసరం, బ్రహ్మజ్ఞానానికి అవసరం లేదు, కానీ మనము యాజ్ ఇట్ ఈజ్ అదే విషయాన్ని తెలుసుకోలేము. కొంచెం మనకు ప్రాపంచికంగా ఉన్నాము. ప్రాపంచికంగా ఉన్న విధానాలని కొంచెం కంపేర్ చేసుకుని పోకపోతే అసలు టోటల్ ఆబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు మామూలుగా గాడు, భగవంతుడు, దేవుడు అనేది మరి ఎక్కడ చూసినా కూడా వాడుతున్న పదం. మీకు గూగుల్ కొట్టినా, యూట్యూబ్ కొట్టినా గాడ్ అంటే ఇంకా నీకు వేల లక్షల వీడియోలు వస్తాయి నీకు. మరి బ్రహ్మం అంటున్నారు, మరి గాడ్కి బ్రహ్మానికి మరి బ్రహ్మం ఒకటే అంటున్నారు. మరి అందులో అంటే మరి గాడ్ కూడా బ్రహ్మం అవ్వాలి కదా. మరి ఈ గాడ్ ఎవరు, ఆ బ్రహ్మం ఎవరు, దానికి దీనికి ఏమిటి సంబంధం ఏంటి అనేది ఒక మాట మనం చెప్పుకోవడం అవసరం. మామూలుగా జనవాళిలో వాడుతున్నటువంటి యొక్క గాడు, దేవుడు, భగవంతుడు, మరి కొంతమంది రిస్క్ చేయకుండా దైవ దూత అంటారు, కానీ దేవుణ్ణి వాళ్ళు డైరెక్ట్గా ఇది చేయరు. ఇది మరి ఆయన ఎవరు అంటే దానికి కూడా ఒక రకంగా ఆలోచన చేస్తే బ్రహ్మానికి డిఫైన్ చేశాము,
చేసి వెతుక్కుంటూ పోతే చివరికి ఏమవుతుంది అనేది అప్పుడు చెబుతాం, ఇప్పుడు చెప్పం. కానీ ఈ గాడ్ అనే దానికి కూడా ఎవరు సరిగా డెఫినేషన్ అయితే ఇవ్వటం లేదు. ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఏ పురాణం ప్రకారం, ఏ సిద్ధాంతం ప్రకారం, ఏ మతం ప్రకారం వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. అది ఇతరులు ఎవరు అంగీకరించరు. వాళ్ళు నమ్మిన వాళ్ళు మాత్రమే అంగీకరిస్తారు. ఇతరులు దేన్ని ఇంకొక దాన్ని అంగీకరించడానికి అనువుగా ఉండవు. ఎందుకు అంటే ఒక సిద్ధాంతంలో మొట్టమొదట ఒకడినే సృష్టించారు, మరి ఆ తర్వాత తోడుగా ఇంకొకరిని సృష్టించారు, వాళ్ళిద్దరు కలిసి ఉత్పత్తి చేశారు అని వాళ్ళు ఏదో కొన్ని తప్పులు చేశారు, లేకపోతే అజ్ఞానంలో పడ్డారు, అలా ప్రపంచం వచ్చిందని ఒక సిద్ధాంతం చెబుతారు. మన సిద్ధాంతంలో మరి బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మము అంటే చతుర్ముఖ బ్రహ్మ వేరు, బ్రహ్మము వేరు. మనం బ్రహ్మము అనేదాన్ని వాడదాం మనకు సిద్ధాంతపరంగా. ఈ బ్రహ్మ అంటే ఈ రెండు పదాల మధ్య కొంచెం జాగ్రత్తగా మనం కాంటెస్ట్ని బట్టి వాడండి, రెండు ఒకటే రకం కనపడుతుంది కాబట్టి. చతుర్ముఖ బ్రహ్మ అంటాం అంటే ఆయనకి 4 ముఖాలు ఉంటాయి, ఏ వైపునైనా చూడగలడు, ఆయన సృష్టి మొత్తం ఆయన దృష్టిలో ఉంది అనే దానికి ఆయన సృష్టించాడు అంటాం. మరి ఆయనకి ఎట్లా మొట్టమొదట బ్రహ్మ మానస పుత్రులని, మరి తర్వాత సప్తర్షులు, మరి దక్షుడికి మరి ఈ సంతానాన్ని మరి వృద్ధి చేయండి అని చెప్పడం, ఇట్లా ఒక్కొక్క దీనిలో చెబుతూ ఉంటాం. కానీ కొద్దిగా మినిమం సైంటిఫిక్ థాట్ ఆలోచించినా కూడా ఇవేవి అసలు ఏమి నిలవపోతే పూర్తిగా నిరాధారమును మరి బిలీఫ్కి సంబంధించిన విషయం. మొట్టమొదటినే చెప్పుకున్నాం, మనం చెప్పే ఏ ప్రాసెస్లోనైనా బిలీఫ్కి కట్టుబడము, అనలైజ్ చేస్తాం అంతే. మనం చెప్పే దానిలో అనాలిసిస్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది నువ్వు బిలీవ్ చేయి అని అనట్లేదు. ఇందాక చెప్పిన బ్రహ్మసత్యం జగత్మిథ్య కూడా నువ్వు బిలీవ్ చేయమని అనట్లా, అడ్రస్ ఇచ్చాం. అడ్రస్ పట్టుకుంటూ పోవడంలో మనం రీజనింగ్లోనే వెళ్తాం మనం. కాబట్టి ఈ గాడ్ మామూలుగా జనబాహుళ్యంలో ఉన్నటువంటి యొక్క గాడ్ కూడా బ్రహ్మం కదనే అనుకుందాం. మరి బ్రహ్మసత్యం కాబట్టి దీనిలో ఒక రకంగా జనరేట్, ఆపరేట్, డిజాల్వ్ అనేది గాడ్ కింద తీసుకుంటే సృష్టి, స్థితి, లయ, దానికి మళ్ళా ముగ్గురిని డ్యూటీసు వేశాం. మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే అక్కడికి ముగ్గురు దేవుళ్ళు అయ్యారు. మరి ముగ్గురులో వీళ్ళు ఎవరు గొప్పవాళ్ళు, ఇవి కూడా చాలా పురాణాలు ఉన్నాయి, అది మనం వెళ్ళొద్దు. ఎవరి యొక్క మనోభావాలని కించపరిచే ప్రయత్నం మనం చేయటం లేదు, ఆబ్జెక్టివ్గా మాత్రమే మాట్లాడుకుంటున్నాం, అటువంటివి ఏమీ లేవు. అయితే ఈ ఈ మామూలుగా చెప్పుకుంటున్నటువంటి యొక్క దేవుడు, మరి ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు, అది దానికి దీనికి అసలు ఏమీ సంబంధము లేదు అనేది రూఢిగా ముందు మనం ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే నిర్ధారణకు రావాలి. ఇది బ్రహ్మానికి సంబంధించినటువంటి ఒక అడ్రస్ కింద మనం చెప్తున్నాము. అయితే బ్రహ్మాన్ని మరి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం వెళ్తున్నాం కదా. ఇందులో కొన్ని పదాలు వచ్చినాయి, ఒక్కొక్క పదాన్ని చూసుకుంటూ వెళ్తాం. సత్యం అంటే సత్, దాన్నే పదార్థము. ఎగ్జిస్టెన్స్. జ్ఞానం అంటే తెలివి, తేలిక తెలుసుకోవాలంటే ఒక రకంగా సత్యం అంటే అబ్జర్వ్డ్, ఈ జ్ఞానం అనేది అబ్జర్వర్ అంటే చూసేది, చూడబోది రెండే ఉన్నాయి అన్నట్టు. ఆ తర్వాత ఇంకొక ఎసెన్షియల్ క్వాలిటీ ఇక్కడ మొత్తాన్ని కంబైన్ చేసేది ఇన్ఫైనట్, అనంతం అనేది ఒక అతి ముఖ్యమైన పదం ఇక్కడ. ఈ అనంతం గురించి ఒక మాట చెప్పుకొని ఈ రోజుకి ఇచ్చేద్దాం. అనంతంలో 3 విభాగాలు ఉన్నాయి. ఏంటంటే దేశకాల వస్తు పరిచ్ఛేదము. అంటే దేశం పలానా అమెరికానా, ఇండియానా కాదు, సూర్యమండలమా, మిల్కీవేనా, మొత్తం దీంట్లోనే వచ్చేసేయాలి.
ఇందులో ఏది మిగిలి ఉండకూడదు, ఎందుకంటే ఒకటే అన్నాం కదా. సో వస్తువులన్నీ కూడా ఇక్కడ వచ్చేయాలి. తర్వాత కాలం, సో ఈ క్షణమా, లేకపోతే అంతకుముందు కాలమా, తర్వాత కాలమా, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలా కాదు. ఇక దీనికి కాలాతీతమైన విషయం ఇది. ఇది మీరు ఎంత చెప్పినా కూడా అది కాలానికి బద్ధుడై ఉండేది కాదు. దేశము, కాలము, వస్తువు అంటే మనిషేనా మరి బ్రహ్మం అంటే? కాదు. ఇది ఏదైనా మనకి కనపడుతున్నటువంటి ఒక చరాచర జీవరాశులు అవి మరి జ్ఞానాన్ని కలిగి ఉన్నాయా లేవా అనే దానితో కూడా సంబంధం లేదు. మనకు ఒక బండ రాయి తీసుకున్నా కూడా అది కూడా బ్రహ్మమే, ఎందుకంటే బ్రహ్మ తప్పకుండా లేదు కదా. సో ప్రతి వస్తువు బ్రహ్మం కిందకే వస్తుంది, ప్రతి ప్రదేశము బ్రహ్మంలోకే వస్తుంది. ఇది కాలాతీతమైనది. ఈ మూడు క్వాలిటీసు మరి ఉన్నటువంటి యొక్క మరి భగవంతుడిని కూడా జనరల్గా ఎవరు నిర్వచించలేదు. వీళ్ళు మన మామూలుగా వాడుతున్నాయి కూడా కొన్ని వేల సంవత్సరాలకు లెక్క చెబుతున్నారు. 5,000, 10,000, లక్షలు, కానీ ఇక లక్షల కోట్ల సంవత్సరాలకి అంత రిస్క్ కూడా ఎవరు చేయటం లేదు ఈ భగవంతుడిని ఆరాధించేవాళ్ళు కూడా. కొంతమంది ఇప్పటికిప్పుడు కొద్ది కాలం క్రితం, ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళని కూడా మరి భగవంతుడి కింద ఆరాధన. కాబట్టి ఈ భగవంతుడు అనే పదాన్ని మన జోలికి వెళ్ళొద్దు. కాకపోతే బ్రహ్మం ఒక్కటే ఉంది కాబట్టి దాన్ని కూడా బ్రహ్మంలో కలిపేసుకోవటమే. జనరేట్, ఆపరేట్, డిజాల్వ్ ఎలా వస్తుంది అనేది మనం దీంట్లో కూడా మనము ఎలా జరుగుతాయి అనేది మనం తర్వాత చూద్దాం. ఇది బ్రహ్మానికి సంబంధించిన అడ్రస్ చెప్పుకోవడం జరిగింది. ఇందులో వచ్చేటటువంటి యొక్క జీవుడు, జగత్తు, సత్యము, మిథ్య, ఇవి ముఖ్యమైన పదార్థాలు. ఇందులో మాయ ఇవి కూడా వస్తాయి. ఈ పదాలను ఒక్కొక్క దాన్ని నిర్వచించుకుంటూ ముందుకెళ్దాం తర్వాత.